ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ అప్పును తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో దానిలక్ష్మి కళ్యాణ్ కోసం బాధపడుతూ ఉండడం చూసిన రుద్రాని కళ్యాణ్ని అప్పుని ఇంటికి రప్పించి అప్పుని ఇంట్లో నుంచి తనకు తానుగా వెళ్ళిపోయేలాగా చేద్దామని సలహా ఇవ్వడంతో ఇక దానిలక్ష్మి రాజుతో ఎలాగైనా కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. ఇక రాజు కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికి పిలవడంతో వాళ్ళు రానని చెప్తారు. ఇక ఆ విషయాన్ని ఇంటికి వచ్చి దానిలక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఇక దానిలక్ష్మి అయితే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురమ్మన్నానన్న సంగతి వాళ్ళకి చెప్పావా లేదా అని తను అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా స్పష్టంగా చెప్పాను పిన్ని, కళ్యాణ్ అయితే అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. నా మీద ప్రేమతో మా అమ్మ నన్ను రమ్మని చెప్పింటిందే తప్ప అప్పుని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోదు. తను మనస్ఫూర్తిగా అప్పుని కోడలుగా ఒప్పుకున్న తర్వాతే నేనేంటో నిరూపించుకున్న తర్వాత ఆ ఇంట్లో అడుగు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాడు పిన్ని. నేనెంత ప్రతినాడినా నా మాట వినలేదు అని తను చెప్తూ ఉంటాడు. ఇక ప్రకాశం బాధపడుతూ అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని ఇంట్లో వాళ్ళందరం చెప్పాం కదా, అయినా కళ్యాణ్ ఎందుకు ఇంటికి రానని చెప్పాడు, వాడిని ఇంటికి తీసుకొస్తావని నేనెంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నాను రాజ్, ఏమైంది వాడికి, ఎందుకు అలా చేశాడు అని రాజును అడుగుతూ ఉంటాడు. ఇక ప్రకాశం వాళ్ళ అమ్మ అయితే జ్ఞానోదయం అయింది. అనామిక విషయంలో దానిలక్ష్మి రుద్రాని జోక్యం వల్ల వాడి కాపురం ముక్కలైంది కదా, అప్పు విషయంలో కూడా అలాగే జరుగుతుందని భయపడ్డాడు. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అని తను అంటూ ఉంటే ఇక స్వప్న కూడా అది నిజమే కదా, కళ్యాణ్ని ఒక్కడే ఇంటికి పిలిస్తే రాడని తప్పదని అప్పును కూడా పిలిచారు, అంతేకాని తనని ప్రత్యేకంగా కోడలుగా ఒప్పుకొని ఇంటికి ఏం పిలవలేదు కదా అని తను అంటూ ఉంటే ఇక దానిలక్ష్మి అయితే అనామిక విషయం వదిలేండి అత్తయ్య, తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. కానీ అనామిక అనుమానించినట్టుగానే కళ్యాణ్ అప్పు ప్రేమించుకుంటున్నామని చెప్పారు కదా, ఇప్పుడు తన అనుమానమే నిజమైంది. కాకపోతే తను ప్రవర్తించిన తీరే బాగలేదు అని తను అంటూ ఉంటే ఇక అపర్ణ అయితే అనామిక ఎంత చేసినా తన మీద నీకు ఇంకా జాలి దయ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అనామిక విషయం వదిలేసి కళ్యాణ్ని అప్పుని ఏ విధంగా ఇంటికి తీసుకురావాలనే దాని గురించి మనం ఆలోచిద్దామని తను చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాని ఈ గొడవని పెద్దది చేయాలని అయితే దానిలక్ష్మి వెళ్ళి అప్పు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి ఇంటికి తీసుకురావాలంటావా అని తను అంటూ ఉంటే ఇక దానిలక్ష్మి కూడా అయితే నన్ను వెళ్ళి ఆ అప్పు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడన్నా ఏం చేయాలి అని తను కూడా అరుస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన స్వప్న అయితే ఇందులో కాళ్ళు పట్టుకునే ప్రసక్తి అసలు ఎక్కడుంది, కళ్యాణ్ అప్పుని కోడలుగా ఒప్పుకున్న తర్వాత ఇంటికి వస్తామని చెప్పాడు, అంతేకాని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలని తను ఎక్కడా చెప్పలేదే, ఇలాంటి లేనిపోని అర్థాలు ఎందుకు తీస్తావత్తా అని రుద్రానితో అంటూ ఉంటుంది. ఇక రుద్రాని మాటలకి రాజు కోపంగా సమాధానం చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ అలాంటి మాటలేమి చెప్పలేదు, అప్పుని కోడలుగా ఒప్పుకున్న తర్వాతే ఇంటికి వస్తామని చెప్పాడు, కానీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా అలాంటివి ఏమీ చెప్పలేదు. అసలు ఈ విషయంలో అప్పు ఎలాంటి జోక్యం చేసుకోలేదు, మాట్లాడిందంతా కళ్యాణ్ మాత్రమే అని తను చెప్తూ ఉంటే ఇక అపర్ణ కూడా రుద్రాన్ని తిడుతూ ఉంటుంది. నీకు ఇలాంటి మందర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి రుద్రాని, మనుషుల మధ్య మనసుల మధ్య గొడవలు పెట్టి తమాషా చూడడం నీకు బాగా అలవాటైపోయిందని తనని తిడుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి కోపంగా ఇదంతా అప్పు చేసిన పనే, కళ్యాణ్ ఇంటికి రానికుండా చేసింది, నా కొడుకు బయట ఉండి కష్టాలు పడుతుంటే ఈ ఇంటి కోడళ్ళు ఆస్తిని ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉండాలనా, ఈ కనకం కూతుర్ని కని మన ఇంటి మీదకి వదిలింది, మనమేమో ఆస్తిని కూడబెట్టి వాళ్ళకి దారపోయడానికే ఈ పని చేసినట్టున్నాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దానిలక్ష్మి రుద్రాని కారులో వెళ్తూ ఉంటారు. దారిలో దానిలక్ష్మి రుద్రాని అడుగుతూ ఉంటుంది, నన్నెందుకు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నావు, రాజు పిలిస్తేనే రానన్నవాడు నేను పిలిస్తే ఇంటికి వస్తాడా అని తను అంటూ ఉంటే ఇక రుద్రాని అయితే నిన్నందుకోసం తీసుకెళ్ళలేదు, కళ్యాణ్ ఎలా బ్రతుకుతున్నాడో నీ కళ్ళారా నువ్వు చూస్తే కళ్యాణ్ విషయంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావని అందుకోసం తీసుకెళ్తున్నాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అప్పుని ఏ కష్టం రాకుండా చూసుకోవాలంటే తను జాబ్ చేయాలి, అందుకోసం తను ఒక పత్రిక ఆఫీస్కి వెళ్ళి నేను కవితలు రాస్తాను, ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళైతే కవితలు కథలు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారని అవసరం వస్తే ఫోన్ చేస్తామని వాళ్ళు చెప్పడంతో ఇక కళ్యాణ్ అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న ఒక సిమెంట్ బల్లపై కూర్చుంటాడు. అక్కడే ఒక పెద్ద ఆయన బొమ్మలు తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని అడుగుతూ ఉంటాడు. ఎవ్వరూ కొనకపోయేసరికి తను నీరసంగా వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుంటాడు. ఇక కళ్యాణ్ అతను చూసి ఈ వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారా, మీకు పిల్లలు లేరా అని తను అడుగుతూ ఉంటే ఇక ఆ పెద్ద ఆయన అయితే
పిల్లలు ఉండేవాళ్ళు బాబు. ఒక మహమ్మారి రోగం వచ్చి నా కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాల్ని అందరిని తీసుకెళ్ళింది. ఈ వయసులో నేను, నా భార్య మాత్రమే మిగిలాం. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ అమ్మి డబ్బులు తీసుకెళ్తే కానీ మాకు పూట గడవదు బాబు అని ఆ పెద్దాయన చెప్తుంటే, ఇక కళ్యాణ్ జాలిపడి, ఇవన్నీ నేను కొని నీకు సహాయం చేయలేను, కానీ ఈ బొమ్మలన్నీ నేను అమ్మి పెడతానని చెప్పి ఆ బొమ్మలు తీసుకెళ్ళి అక్కడే ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి కొనమని అడుగుతూ ఉంటాడు. అదే సమయానికి కారులో వెళ్తున్న రుద్రాన్ని కళ్యాణ్ని చూసి కారు ఆపమని చెప్పి ఇక దానిలక్ష్మికి చూపించి చెప్తూ ఉంటుంది. కోట్లకు పడగలెత్తిన నీ కొడుకు దుగ్గిరాల వారసుడు కళ్యాణ్ రోడ్డు మీద 100కి 50కి బొమ్మలు అమ్ముకుంటున్నాడు చూడు. మనం వెళ్ళి కళ్యాణ్ ఏం చేస్తున్నాడో చూద్దామని మనం వెళ్తుంటే కళ్యాణే మనకు ఎదురొచ్చాడు చూడని తను చూపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి బాధపడిన దానిలక్ష్మి, నా కొడుకు కష్టపడుతుంటే నేను చూడలేను, ఇప్పుడే వెళ్ళి కళ్యాణ్ ఇంటికి తీసుకొస్తానని తను కారు దిగబోతుంటే రుద్రాన్ని తనను ఆపుతుంది. నువ్వు వెళ్ళి పిలిచినా కళ్యాణ్ ఇంటికి రాడు. నువ్వు చేయాల్సింది అది కాదు. ఇంట్లో ఉండి సర్వసుఖాలు అనుభవిస్తున్న రాజుని, కళ్యాణ్ని పక్కకు నెట్టేసి ఈ ఆస్తినంతా కొట్టేయాలనుకున్న కావ్యని నిలదీయి. అలాగే కళ్ళు మూసుకుని ఇదంతా చూస్తూ ఉన్న నీ తోడుకోడల్ని, మా అమ్మ నాన్ని నిలదీయి అని చెప్పి తనని బాగా రెచ్చగొట్టి తనని ఇంటికి తీసుకెళ్తుంది. ఇక కళ్యాణ్ తన దగ్గర ఉన్న బొమ్మలన్నీ అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ పెద్దాయనకి ఇవ్వడంతో అతను చాలా సంతోషంగా, నువ్వు అనుకున్నది సాధిస్తావు బాబు అని తనని దీవించి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే తనకు ఒక బుక్ షాప్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి కళ్యాణ్ రాసిన నా పాటకి పల్లవు లేదు అనే బుక్ అక్కడ ఉండడంతో ఆ బుక్ని తీసుకొని చాలా సంతోషంగా దాన్ని చూస్తూ ఉంటాడు. ఇక జరగబోయే ఎపిసోడ్లో రాజు ఆఫీస్కి వెళ్తుంటే దానిలక్ష్మి ఆగు రాజు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రాజుతో పాటు ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా దానిలక్ష్మి వంక చూస్తుంటే ఇక దానిలక్ష్మి కోపంగా గట్టిగా, నా కొడుకు మాత్రం ఇల్లు లేక తిండి లేక బాధపడుతూ కష్టపడుతుంటే రాజు మాత్రము రాజభోగాలు అనుభవిస్తున్నాడు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన ప్రకాశం, కళ్యాణ్ ఇంట్లో లేడు కదా, వాడికి ఎలా న్యాయం చేస్తాము అని తను అంటూ ఉంటే ఈ ఆస్తిని ముక్కలు చేయమని చెప్పండి అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రాజు వాళ్ళ తాతయ్య కళ్యాణ్ ఇంటికి వచ్చే వరకు రాజుని ఆఫీసు బాధ్యతల నుంచి తొలగిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి పెట్టిన చిచ్చు వల్ల కంపెనీ బాధ్యతల నుంచి రాజు తప్పుకోవడంతో ఇక ఆ బాధ్యతల్ని రాహుల్కి అప్పజెప్పాలని రుద్రాణి ఎలాంటి ప్లాన్లు వేస్తుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.